డైలీ 10,000 మందికి భోజనాలు పెట్టించినాం. లాక్డౌన్ అయినప్పుడు ఎవరికి తినడానికి అన్నం లేకుండా డైలీ మా డైలీ వండిపించేసి డైలీ పంపిస్తుండే అందరికి బండ్లు ఇచ్చి కార్లలో అట్లా అట్లేం ఉండదు, మనకి ఏముండదు. 100 వస్తే అర్చన గారి గురించి ఎవరు మాటలు చెప్పండి. ఆమె ఎట్లా మాకు మాటలు చెప్పరు కాబట్టి బయట కనిపించి చెప్పరు. సాధారణచారిణిగా మీకు ఆమె ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు? ఫుల్ కోఆపరేట్. ఎవరైనా వచ్చినా ఇంట్లో 100 మందికి ఎందుకు వండుతారు ఇంట్లోనే. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉందానికి వండుతారు. మన కరీంనగర్కి వెళ్ళి వచ్చారు, వండినాం అందరికి పెట్టినాం ఇంట్లోనే. అట్లా ఎన్నిసార్లు ఇంట్లోనే వండి పెడతారు. అట్లా ఏమి చీదర పడేది ఏమి ఉండదు. ఇంట్లో ఎంతమంది వచ్చి కూర్చున్నా వాళ్ళనే కూర్చోబెడతాం. ఎందుకంటే ఆఫీస్ లేదు, పైన కడుతున్నాం. ఆఫీస్ 4 ఆఫీసులు ఓపెన్ చేస్తాం పార్టీ తరఫున. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అన్న పేరు ఉంటుంది. అలాగా మీకు అర్చన గారి గురించి మీరు గొప్పగా చెప్పండి. మీరు ఇప్పటివరకు చెప్పలా. గొప్పగా అంటే ఇక అంతా చూసుకుంటారు కదా, అప్పటి నుంచి పిల్లలను వాళ్ళంతా చూసుకొని ఎవరు వచ్చినా ఓపికతోటి 100 మంది వస్తే 100 మందికి ఛాయలు పెట్టిస్తారు. ఎవరు పెట్టిస్తారు? చీదర. ఇదంతా నా అదృష్టం, నా వల్ల నీకు కలిగిందని ఇప్పుడు అనరా? అంటారు. అట్లా ఉండదు కానీ అందరికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చాలా మందికి వస్తూనే ఉంటారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రజలైతే వస్తుంటారు. ఆ కష్టం ఈ కష్టం చెయ్యాలి అందరికి ప్రజలు. పార్టీ పెడతానట్టు అదంటూ ఇదంటూ ఎందుకు అట్లా ఉంటుంది? ఏముండదు, సపోర్టు అదేముండదు. ఏది చేసినా మనం కరెక్ట్ ఆలోచించి చేస్తాను. నేను తొందరపడి ఏది నిర్ణయం తీసుకోను. ఒకటి ఏది చేసినా చాలా నిదానంగా నిర్ణయం ఉంటుంది. మీ పిల్లలు వాళ్ళు మిమ్మల్ని అది ఎందుకు ఇది ఎందుకు అనడం ఆపడము అదేముండదు. నేను ఒకసారి నేను అనుకుంటే ఎవరు చెప్తే విన్నా నేను. అది నేను ఎవరు చెప్పిన వినను. నేను ఒకసారి ఒకటి చెయ్యాలనుకొని డిసైడ్ అయితే నేను ఎవరి మాట వినను. నేను కరెక్ట్ ఆలోచించే నిర్ణయం తీసుకుంటా. అది రాంగ్ అని నాకు అనిపించదు. అది కంపల్సరీ దాన్ని సాధిస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.